సో ఈరోజు భాషా గారు మీ స్పందన ఒక 2 మాటలు చెప్పేస్తే తర్వాత. అందరికీ నమస్కారం. అభినయ శ్రీనివాస్ గారితో నాకు పరిచయం సుమారు 25 సంవత్సరాల పైన. వారు నిరంతరంగా తను శ్రమిస్తూ నాటక రంగానికి విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. మల్టీలింగ్వల్ ఫెస్టివల్ పెట్టడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. అది ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది చాలా కష్టంతో, ఆర్థిక పరంగా కానివ్వండి, తర్వాత మ్యాన్ పవర్ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా చాలా కష్టమైన, అది సాధ్యమయ్యే విషయం కాదు. అది ఒక శ్రీనివాస్ గారికే సాధ్యమైంది. అందుకే ఆయన ఇంటి పేరు అభినయ శ్రీనివాస్గా అందరి మనసుల్లో ఉండిపోయారు. ఈరోజు చూశాను, డాన్స్ చాలా బాగా కంపోజ్ చేశారు. చాలా అసలు కాస్ట్యూమ్స్ విషయంలో కానివ్వండి, మేకప్ విషయంలో కానీ, డిజైనింగ్లో కానీ అద్భుతంగా ఉంది. మీకు అభినందనలు. తర్వాత సార్ పెర్ఫార్మెన్స్, సోలో పెర్ఫార్మెన్స్, అది సామాన్యమైన విషయం కాదు. ఒక గంట పాటు అంటే అభినయం అన్ని భావాలని వ్యక్తీకరిస్తూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అది అందులో మల్టీలింగ్వల్ మనం గమనించే ఉంటాం. అన్ని భాషలు కూడా, అంటే సంస్కృతము, హిందీ, తర్వాత మలయాళం, ఇంగ్లీష్, వీటన్నిటినీ కూడా సమన్వయపరిచి, అంటే ప్రేక్షకులుగా మనం మిస్ కాకుండా, కొంతమందికి సంస్కృతం అర్థం కాకపోవచ్చు, మలయాళం అర్థం కాకపోవచ్చు, కానీ ఆ భావం అనేది అందరికీ అర్థమయ్యేలాగా, అంటే భాషలోనూ తర్వాత అభినయంలోనూ కూడా చక్కగా ప్రశస్పడంగా చాలా గొప్పగా అభినయించారు. వారికి అభినందనలు. వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.